జరిగించుకుంటున్నాం కాబట్టి దేవుని యందు మరి విశ్వాసముతో మర్యాదగాను గౌరవంగాను మనం ఈ కూడికను జరిపిద్దాం. ఈ కుటుంబీకులు మనల్ని పిలిచారు, మనం వచ్చాం. వాళ్ళ యొక్క కూడికలో మనం ఏకీభవించి వారిని ఆదరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆత్మను జ్ఞాపకం చేసుకోవాలని మన యొక్క విశ్వాసం. అందుకొరకు మనం ఈ కూడికను ఏర్పాటు చేసుకుంటాం. మనకు ఇక్కడ 2 లాభాలు. మొదటిది ఏంటంటే సత్యం, రెండవది ఏంటంటే వాళ్ళతో మనం ప్రేమను పంచుకుంటున్నాం. వాళ్ళు మన కొరకు ఆతిథ్యం సిద్ధం చేసి ఉంటారు. వాళ్ళ సంతోషం నిమిత్తం మనం ఆతిథ్యంలో భాగస్థులై మన కుటుంబాలకు వెళ్తాం. మన కుటుంబాలలో మంచి కార్యాలు జరిగినా ఇంకేదైనా జరిగినా కూడా మరి వాళ్ళు మన కుటుంబాలకు వస్తారు, మనల్ని ప్రేమిస్తారు, మనల్ని ఆదరిస్తారు. మనం వాళ్ళ కుటుంబీకుల కొరకు ప్రార్థిస్తాం. ఇట్లాంటివి కేవలం చర్చికి వెళ్తున్న క్రైస్తవులకు మాత్రమే ఇట్లాంటి అవకాశం. వీటిని మనం దుర్వినియోగం చేసుకోకూడదు, వీటిని మనం ఉపయోగించుకోవాలి. అందులో మంచి వాటిని మనం గుర్తిరిగి ఆ మంచి వాటిని మన ఖాతాలోకి తోసుకోవాలి. హల్లెలూయా. మన సమయం చాలా విలువైనది. మనము మన కుటుంబీకులంతా వదిలిపెట్టి మన ఉద్యోగాలను మన బాధ్యతలన్నీ పక్కన పెట్టి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన దానికి మనకు ఏదో ప్రయోజనం ఉండాలి. ఆ ప్రయోజనం ఏంటంటే జస్ట్ మనం వాడుకునేసి మరి పోగొట్టుకునేది కాకుండా లైఫ్ లాంగ్ మనకు నిలిచిపోయే ఒక మంచి దైవికమైన సంగతి, ఒక ఐడియా, మన జీవితానికి ఒక ఐడియా దేవుని ద్వారా మనం పొందుకునే సమయం. ఒక ఐడియా ఆ జీవితాన్ని మార్చేస్తుందంట. హల్లెలూయా. కాబట్టి మనము ఈ దినం దేవుని కృపను బట్టి మరి అననీయ అనబడేంటి మరి సహోదరుని ప్రభువులో నిద్రించిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని అందుని బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఆ మాటల్లో ఉన్న సత్యం ఏంటి, మన జీవితం ఎలా ఉంది, మనం ఏమైపోతామో, భవిష్యత్తులో మనకు జరగబోయేది ఏమిటి, ఇట్లాంటి విషయాలు కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకోవడానికి కూడి వచ్చాం. మీరు చాలా చక్కగా మరి గమనించి సత్యం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితానికి 4 స్టేజ్లు ఉంటాయి. హల్లెలూయా. ఈ 4 స్టేజ్ల్లో ఒకటి బాల్య దశ, రెండవది యవ్వన దశ, మూడవది మరి ఏంటంటే నడిప్రాయం, నాలుగవది వృద్ధాప్యం. ఈ 4 దశలు 4 రకాలుగా మనల్ని ఏం చేస్తుంటే సంధిస్తుంది అనమాట, సంధిస్తుంది. మొదటి దశ ఏంటది? బాల్య దశ. అంటే బాల్య దశ అంటే బిడ్డలుగా పుట్టడం, పుట్టి మనము అట్లా కొనసాగడం అన్నమాట. రెండవ దశ ఏంటంటే యవ్వనం, ఎదగడం. మనము పుట్టిన వాళ్ళము అట్లే ఉండకుండా ఎదుగుతామన్నమాట. మనకు ఎదుగుదల అనేది ఉంది. మనం ఎదుగుదలను కూడా చూస్తుంటాం. ఏందో బాగా తింటున్నాడండి, ఇతను ఏందో బాగా ఆరోగ్యంగా లేదు, బక్కచిక్కిపోయాడు అంటుంటాం. ఎదగడమే లేదు, గిడ్డబారిపోయాడు అంటుంటాం. అంటే ఎదగడం అనేది మనకు చాలా ఇష్టం. ఎదుగుతున్నారు అనే దానికి కూడా మనం చాలా చక్కగా దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటాం. మన బిడ్డలు ఎదుగుతున్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తుంటాం. ఇంకేమైపోయింది, కొడుకు పెళ్ళికి వచ్చేసాడబ్బా, నీ కొడుక నా అంత వచ్చేసినాడబ్బా, నాకన్నా పొడుగు వచ్చేసాడబ్బా అని చెప్పుకుంటూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎదుగుదల. ఆ యువ దశలో ఏమవుతుందంటే ఎదుగుదల అన్నమాట. మూడవదిగా ఏంటంటే మనము ఎదిగి వృద్ధాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? వృద్ధాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరణము ఆవరిస్తుంది. ఇటు వచ్చాను, ముందుకు వచ్చి ఏమొస్తుంది? పుట్టుక, ఎదుగుదల, మరణం. అక్కడికి అయిపోతుంది. ఆ తరువాత జరగబోయే విషయాన్ని మనం ఇప్పుడు మనము పరిశీలన చేసుకున్నాం. మీకు ఏదైనా ఆలోచన అందలేదంటే నన్ను అడగండి, నేను వాక్యంలోంచి మీకు కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేసుకుంటాం. తరువాత జరగబోయేది ఏం తెలిసిన? పునరుత్థానం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుత్థానం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోము. ఫస్ట్ ఏంటి? పుట్టుక. మొదటి విషయంలో చెప్పిన పుట్టుక, బాల్య దశ, తర్వాత యువ దశ, నడిప్రాయము, వృద్ధాప్యం. దీన్ని మరొక కోణంలో మనం ఆలోచిస్తాం. పుట్టుక,
ఎదుగుదల, మరణము, పునరుద్ధానం. హల్లెలూయా. ఈ పునరుద్ధానం అనే విషయము చాలా మంది క్రైస్తవులు కూడా నమ్మశక్యము కాని అంశం. అది నమ్మరన్నమాట. మనం ఇక్కడే ఉండిపోయేటట్టుగా, మనం ఈ భూమి మీదే స్థిరంగా ఉండిపోయేటట్టుగా అనుకుంటారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో దైవజనుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రూపంలో అందిస్తున్న సత్యం ఏంటంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. హల్లెలూయా. నీవు పరలోకం వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంది చర్చికి వెళ్తుంటారండి. మీరు మనసు పెట్టి ఆలోచించండి. చాలా మంది చర్చికి వెళ్ళే వాళ్ళలో కొంతమంది రోగాలు బాగు చేసుకునేదానికి వెళ్తారు, దెయ్యాలు వెళ్ళగొట్టుకునేదానికి వెళ్తారు, గర్భఫలం పిల్లలు లేరని వెళ్తారు, అనుకున్న పనులు జరగాలని వెళ్తుంటారు, అప్పుల బాధలు తీర్చుకోవాలని వెళ్తుంటారు, ఇంట్లో పాపాలు ఎక్కువగా ఉన్నది ఎట్టకు చేసేది ఏదో ఒక ప్రభు దగ్గర కన్నా వెళ్తామని వెళ్తుంటారు. కొంతమంది వాక్యం తెలుసుకోవాలి, ప్రభువులో పరిశుద్ధంగా బ్రతకాలి, మనం దేవుని బిడ్డలుగా చేరి వృద్ధి చెందాలి, పరలోకం చేరాలని అనుకుంటారు. ఇంతమంది ఉంటారు చర్చిలో. వెళ్ళడంతో అంటే అందరికీ ఆ అనుభవం రాదు. వెళుతూ ఉంటారు, నిలిచిపోతుంటారు, వెళ్ళి బలహీనలు అయిపోతుంటారు. చాలా మంది ఈ పరలోకం విషయం తెలుసుకోకుండానే చనిపోయిన వారిలో చాలా మంది ఉన్నారు. బ్యాప్టిజం తీసుకుంటారు, ప్రభు బల్ల సంస్కారం తీసుకుంటారు, సంఘంలోకి వెళ్తారు, అయినా సత్యం తెలియదు కొంతమందికి. ఎందుకో వాళ్ళకి అవకాశం వచ్చిందో రాలేదో, లేదంటే దైవజనులు చెప్పేటప్పుడు వీళ్ళు వెళ్ళినారో వెళ్ళలేదో, ఏదో ఒక రూపంలో వాళ్ళకి నష్టం కలిగిపోతుంది, కానీ వాళ్ళు గుర్తెరగరు. కొంతమంది అయితే అది పనిగా భక్తి అని చెప్పుకుంటారు. కొంతమంది అట్లా భక్తి లాగా వాళ్ళు ఏం చేస్తుంటే దేవుని దగ్గరికి వెళ్ళి బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ బాగా నేర్చుకున్న వ్యక్తులను సైతము కొంతమంది అపహసించే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమి చాలా భక్తురాలు అయిపోయిందబ్బా, ఈ మధ్యలో బైబిల్ ఎత్తుకొని చర్చికి వెళ్ళిపోతుందబ్బా, ఏముందో ఈమె పెద్ద భక్తురాలు. కానీ అపహసించే పరిస్థితులకు కూడా, అవమానాలకు గురయ్యే పరిస్థితులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఇది మనం జీవించేది ఎవరి కొరకో కాదు, కులం కొరకు కాదు, మతం కొరకు కాదు, చర్చి కొరకు కాదు, మన బంధువుల కొరకు కాదు, మన ఇంట్లో వాళ్ళ కొరకు, ఎవరి కొరకు కాదు. మనం ప్రభు జరిగేది మన జీవితంలో పుట్టుక, ఎదుగుదల, మరణము తరువాత పునరుద్ధానములో మనము భాగస్థులు అవ్వాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను తిరిగి లేచును అన్నాడు యేసయ్య. కాబట్టి ఈ మాట ఎక్కడ చెప్పాడంటే, మార్తా మరియల సహోదరుడైన లాజరు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్నప్పుడు మార్తా అనబడేంటి ఆ లాజరు సహోదరితో మాట్లాడిన మాట అది. ఆమె అంటున్నది, ప్రభువా నేను నమ్ముతున్నాను ప్రభువా, పునరుద్ధానం ఉందని నేను నమ్ముతున్నాను ప్రభు అంటే, అప్పుడు యేసయ్య అన్నాడు ఆమెతో, నువ్వు నమ్మిన యెడల ఇప్పుడే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఓ మోడల్ అది. అంటే రేపు మన జీవితం తదనంతరం యేసయ్య రాబోయేటప్పుడు ఇలా చేయబోతున్నాడు అనేదానికి ఓ మోడల్గా ఏం చేశాడంటే, మార్తా మరియల సహోదరుడైన లాజరు చనిపోయి సమాధి అయినప్పుడు ఆమె కళ్ళ ఎదుటే అప్పటికప్పటికి ఏం చేశాడంటే, లాజరు లేచిరా అన్నాడు. లేచి వచ్చాడు. ఇది ఎందుకంటే రాబోయే దినాల్లో ఇలా నేను చేయబోతున్నాను, నా శబ్దాన్ని వినే అందరూ లేస్తారు అనేదానికి, నేను లేపుతాను అనేదానికి ఓ సూచన. అది మనం తెలుసు. హల్లెలూయా. ఎన్ని స్టేజ్లు? పుట్టుక, ఎదుగుదల, మరణము, పునరుద్ధానం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనము పుట్టుక అయిపోయింది, ఎదుగుతూ ఉన్నాం. ఈ ఎదుగుదలే చాలా కీలకమైనది. ఇక్కడ మనము మరణానికి ముందు ఈ ఎదుగుదల స్థాయిలో ఉన్నాము. ఈ ఎదుగుదల వాక్యములో ఎదగాలి. వయసు యందు, దేవుని దయందు, జ్ఞానమెందు, మనుషుల దయందు యేసయ్య ఎదిగాడు, వర్ధిల్లాడు. అట్లనే లూకా 2:51-52 చెబుతూ ఉన్నారు.
కాబట్టి మనము మన పిల్లలను కూడా దైవజనులు ఆశీర్వదించేటప్పుడు, పిల్లల మీద చేయి పెట్టేటప్పుడు చాలా మరి అద్భుతంగా ఆ వచనాలు ఉచ్చరిస్తుంటారు. ఏమని? దయసి ఎందును, జ్ఞానం ఎందును, దేవుని దయందును, మనుషుల దయందును ప్రభా ఈ బిడ్డ ఎదగాలి, వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మనము మరణానికి దగ్గరవుతున్నాము. కొంతమంది మరణించి అవతల లోకానికి వెళ్ళిపోయారు. ఏడు వేరే ఎవరు తెలియదు, మనకు తెలియదు. అయితే ప్రభు ఏర్పాటు చేసిన స్థలంలోకి వెళ్ళిపోతారు. ఎవరు వాళ్ళంటే క్రీస్తుని ఎరిగి బ్యాప్టిజం పొందిన వాళ్ళు. మనకు ఒక నిర్ధారణ, మీకు ఒక నిర్ధారణ మీరు అనుకోవాలి. ఈ విధంగా చెప్పారు సేవకులు, మనం క్రీస్తుని ఎరిగి బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మనం ఆయన బిడ్డలం. మనం ఆయన బిడ్డలం అన్న తర్వాత మనం మరణించిన తర్వాత ఆయన యొక్క స్థానంలోకి వెళ్ళిపోతాం. ఆయన ఎక్కడ నివాసం ఏర్పరిచాడో అక్కడికి వెళ్ళిపోతాం. అదే ఈ వాక్యం. ఈ భూమి మీద ఈ గుడారములు శిథిలమైపోతాయి. ఈ ఆకాశము, భూమి, అంతరిక్షం మొత్తం పోతుంది. మనము, మన శరీరం అనే ఈ గుడారము కూడా మట్టికి మట్టి అయిపోతుంది. కానీ ఈ శరీరానికి మరొక గుడారము అమర్చబడుతుంది. అది మహిమ శరీరం. ఆ మహిమ శరీరము ఎప్పుడు నువ్వు ధరించుకుంటావంటే పునరుద్ధానుడై లేచిన. అట్లనే బైబిల్ ఖండితంగా చెప్తుంది, నీవు మరణించిన తరువాత ఒక దినము రాబోతుంది. ఆ దినములో నువ్వు లేపబడబోతావు. ఆ దినములో లేచినప్పుడు నీకు మహిమ శరీరము తొడగడం జరుగుతుంది. ఆ శరీరం ఏమవుతుందంటే అది అలాగే దేవుని సన్నిధికి తీసుకుంటుంది. అక్కడి నుంచి యేసు ప్రభుతో కలిసి పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రైస్తవులకు కలిగే పునరుద్ధానం. నిజ క్రైస్తవులకి ఏం పెట్టాను? నిజ అన్నాం. దాంట్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా కొన్ని ప్రాబ్లమ్స్ జరిగిపోతున్నాయి కాబట్టి ఆ పదాన్ని చెప్పవలసిన అవసరం వచ్చింది. నువ్వు నిజ క్రైస్తవుడివి, నువ్వు నిజ క్రైస్తవురాలువై ఉండి నీవు ఎదుగుదల తరువాత, నీ ఆయుష్ తీరిపోయిన తర్వాత నీవు నిద్రించినావు అనుకో, అనగా మన భాషలో మరణించినావు అనుకో, ఆ తరువాత నీకు ఒక దినం ఉంటుంది. ఆ దినములో నీకు దేవుని యొక్క స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం వినిపించిన వెంటనే నువ్వు సమాధిలో నుంచి లేప. ఈ పునరుద్ధానము తప్పకుండా జరుగుతుంది. ఇది ఒకరికి మాత్రమే కాదు, అందరికీ జరుగుతుంది. ఇది క్రైస్తవులకే కాదు, ప్రతి మానవునికి కూడా జరుగుతుంది పునరుద్ధానం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. మరియు అనేకులు మేలుకొనిదురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, అవుటకు, హేయులగుటకు మేలుకొందరు. హల్లెలూయా. మళ్ళీ చెప్పాడు మేలుకొందరు అంటే వీళ్ళు నిద్రించినారు. ఎవరెళ్ళు? దాన్ని మనం ఎట్లా మాట్లాడుతున్నట్టే నిద్రించినారని చచ్చారు అంటాం, మరణించినారు అంటాం, మృతి చెందినారు అంటాం. అది వాడుక భాష. మన ఏరియాలో మనకి ఏ భాష అయితే మనకు వాడుకలో ఉంటుందో ఆ భాషలో చెప్పుకుంటాం, పిలుచుకుంటాం. మొత్తానికి బైబిల్ ఏం చెప్తుంటే అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. మరణించినాము అని అనుకున్నాం చూడు, వాళ్ళు మరణించినారు అనుకున్న వాళ్ళందరూ బైబిల్ పరిభాషలో నిద్రలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పనులు పూర్తి అయిపోయింది, వాళ్ళు రెస్ట్లోకి వెళ్ళిపోయారు. రెస్ట్లో కొన్ని రోజులు ఉంటారు. కొన్ని రోజులు ఉండిన తరువాత మళ్ళీ వాళ్ళకి మేలు కొలిపే దినం రాబోతుంది. మళ్ళీ వాళ్ళకి స్వరం వినిపిస్తుంది. ఆ స్వరము యేసయ్య స్వరముగా ఉంటుంది. ఆ యేసయ్య స్వరమును వినిన వాళ్ళు మొదట లేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని ఏమంటారు తెలుసా? మొదటి పునరుత్థానము. పునరుత్థానాలు 2 గుంపులుగా ఉన్నాయి. అది మొదటిగా జరిగే పునరుద్ధానము క్రీస్తు నందుండి మృతులైన వాళ్ళు మొదట లేస్తారు. హల్లెలూయా. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతో
దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానం అనేది మొదట లేస్తారు. వీళ్ళు ఎవరంటే క్రైస్తవులు. తరువాత ఆ మీదట అన్నాడు. ఆ మీదట అంటే వాళ్ళు బ్రతికి ఉండేవాళ్ళు, వాళ్ళది పునరుద్ధానం కాదు. అది వాళ్ళు అలాగే అక్షయులైపోతారు, వాళ్ళు అలాగే లేపబడతారు. ఈ శరీరం ఉన్నప్పుడే వాళ్ళకి ఆ శరీరాన్ని వాళ్ళకు తొడిగించి వాళ్ళని తీసుకొని పోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు పునరుద్ధానులు కారు, వాళ్ళు బ్రతికి ఉండేవాళ్ళు. అయితే మొదట లేచే వాళ్ళు ఎవరంటే క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, చనిపోయిన వాళ్ళందరూ లేస్తారు. ఇది బాగా గమనించాలి. ఈ కులం లేదు, మతము లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ పురుషులు లేరు, పిల్లలు పెద్దలు వృద్ధులు అనేది లేదు, ధనికులు పేదవాళ్ళు, చదవరులు, విద్యావిహీనులు, ఇలాంటి తేడాలు ఏమీ లేకుండా మానవులు ప్రభువునందు జీవించి మరి నిద్రించిన వాళ్ళు మొదట లేస్తారు. దీని పేరు మొదటి పునరుత్థానం. తరువాత ఏమవుతుందంటే క్రీస్తును ఎరగకుండా, క్రీస్తులో జీవించకుండా, క్రీస్తును హేళన చేస్తూ, క్రీస్తును మరి నిర్లక్ష్య పెడుతూ, క్రీస్తును మరి ప్రామాణికమైన మరి చక్కటి జీవితం అనే గుర్తెరగకుండా క్రీస్తును మరి మిస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా భూమి మీద చనిపోయి సమాధిలో ఉంటారు. కానీ వాళ్ళు అప్పుడు లేరు. వాళ్ళు రెండవ గుంపులో లేపబడతారు. వీళ్ళకి వాళ్ళకి 1000 సంవత్సరాలు గ్యాప్. హల్లెలూయా, హల్లెలూయా. 1000 సంవత్సరాల గ్యాప్ వాళ్ళకి వీళ్ళకి. మొదట క్రీస్తులో ఉండి మృతి చెందిన వారు మొదట లేపబడతారు. వాళ్ళు వెళ్ళిపోతుంటారు క్రీస్తుతో వెళ్ళి. క్రీస్తు వాళ్ళకి రాజరికమై ఆయన రాజై వీళ్ళ మీద పరిపాలన చేస్తాడు. నిత్యము వీళ్ళు దేవునిలో సంతోషంగా జీవిస్తారు. 1000 సంవత్సరాలు వీళ్ళు దేవునితో ఆనందిస్తారు. ఆ తరువాత మళ్ళీ పునరుద్ధానం జరగబోతుంది. రెండవ గుంపు క్రీస్తును మిస్ చేసుకున్న వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు, వీళ్ళందరూ మళ్ళా లేపడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి తెలిసిన తీర్పులోనికి వెళ్ళడానికి. హల్లెలూయా. ఈ ఎదుగుదలలో టైంను వేస్ట్ చేసుకొని యవ్వన క్రియలు, యవ్వనేచ్ఛలు, లోక సంబంధమైన సాంప్రదాయాలు, లోక సంబంధమైన జీవితాలంతా కూడా కలిగి ఇదే శాశ్వతం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవించిన వ్యక్తులు ఆ రెండవ గుంపులో లేపబడతారు. అప్పుడు వాళ్ళకి జరిగేది ఏం కృష్ణ? నిత్యము హేయులై నిందల పాలగుటకు లేపబడతారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. మరలా చదవండి. అనేకులు మేలుకొనెదరు. ఈ కొందరు నిత్య జీవం అనుభవించే వాళ్ళే ముందు లేపబడేది. నిందల పాలగుటకు, నిత్యముగా అసఖ్యమైన జీవితం, అసఖ్యమైన శిక్షణ పొందుటకు మేలుకొంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి వాళ్ళకి గ్యాప్ ఎంత? 1000 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ విషయం మీరు చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం వచ్చుకెళ్తాం. 20వ అధ్యాయము 4 నుండి చదువుతాం. ప్రకటన 24 నుండి. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, మీ కళ్ళారా చూడండి, చదవండి. ఇది మీకు చాలా అవసరం. దేవుని బిడ్డలు అనే వాళ్ళకి అందరికీ అవసరమైన అంశం. వారికి ఇయ్యబడిన
వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బ్రతుకలేదు. హల్లెలూయా. వెనక ఉండే వాళ్ళు ఇంకా వాళ్ళు లేపబడలేదు. ముందున్న గుంపు లేచేసింది. ఇది 1000 సంవత్సరాలు క్రీస్తుతో ఉండడానికి లేపబడి ఆరోహణమైపోయారు. వీళ్ళు క్రిస్టియన్స్ అంటారు. నిజ క్రైస్తవులు వాక్యం తెలుసుకొని దేవుని వాక్యంలో ఏముంది ఎలా ఉంది తీరికగా ఆలోచన చేసి మంచి చెడులను వివేచించే జ్ఞానేంద్రియాలతో వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని పరిశుద్ధంగా కొనసాగించుకుంటూ దేవుని భయంతోనూ దేవుని యొక్క ప్రేమతోనూ తమ జీవితాలు చాలా చాలా అదృష్టమైనది. లోకానికి మనకు చాలా తేడా ఉంది కాబట్టి మనం లోకానికి దూరంగా ఉండి ప్రభు మాటల ప్రకారం జీవించి మృతి చెందిన తరువాత మొదట లేపబడే గుంపులో మనం ఉండాలి. నిత్య జీవానికి వెళ్ళాలి. హల్లెలూయా. వీళ్ళు ఎవరు తెలిసినా వీళ్ళు ఏమంటారు తెలిసిన ప్రభువును ఎరిగిన వారు. హల్లెలూయా. పరలోక పట్టణము యేసు సొంతము మన సొంతము. యేసు సొంతము మన సొంతము. ఆయనను అంగీకరించు వారి సొంతము. పరలోక పట్టణము ఆకలుండదు, దాహముండదు, వేదనుండదు, దుఃఖముండదు. ఆనందము ఉండును, ఆదరణ ఉండును. ఆనందము ఉండును, ఆదరణ ఉండును. క్రీస్తులో నిత్యము సహవాసముండును. పరలోక పట్టణము యేసు సొంతము మన సొంతము. యేసు సొంతము మన సొంతము. ఆయనను అంగీకరించు వారి సొంతము. నీ సొంతం పరలోక రాజ్యం అవుతుంది. నువ్వు క్రీస్తునందుండి మృతి చెంది ఇండిన ఎడల నీవు మొదటగా లేవు. ఫస్ట్ ప్రిఫరెన్స్ క్రీస్తులో జీవించి నిద్రించిన వారికి. దీన్ని ఏమనంటే మొదటి పునరుద్ధానము అని చెప్పడం ఉంది. చూడండి, చదవండి. 5వ వచనం చదువుతాం. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ఆ 1000 సంవత్సరంలో గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులు, ధన్యులను పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించాలి. ఎవరైతే ప్రభువుని తెలుసుకొని వాళ్ళ జీవితాలలో మంచి మార్గాన్ని, వాక్యానుసారమైన మార్గాన్ని ఎంచుకొని బ్రతుకుతారో వాళ్ళు చనిపోయిన తర్వాత అనగా నిద్రించిన తర్వాత ఒక దినము క్రీస్తు రావడం, ఆయన బూర ఊదడం, ఆ శబ్దం ఈ అవతల లోకంలో ఉన్న వాళ్ళు వినడం, లేపబడడం, క్రీస్తుతో పాటు మధ్యాకాశానికి వెళ్ళడం, అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళడం, నిత్యానందమైన స్థలంలో 1000 సంవత్సరాలు బ్రతకడం కేవలము క్రీస్తు నందుండి మృతులైన వాళ్ళకు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చర్చిలు, ఈ ఫాదర్లు, ఈ పాస్టర్లు, ఈ సహవాసాలు, ఈ గుడికలు, దానిలోనికి మనము ప్రవేశించడానికి ప్రోత్సహించేంటి విధానాలే. దాంట్లో నిన్ను చేర్చడానికి, దాని కొరకు నిన్ను పురికొల్పే విధానాలే. మతం కాదు, మార్గం కాదు, లోకం కాదు, అది కాదు, ఇది కాదు, ఆచారం కాదు, ఏమి లేదు. అందుకే చెప్పాడు, ఆత్మశుద్ధి లేని ఆచారాలెన్నున్నా ఆ స్వర్గము చేరవురా. పరిశుద్ధునిగా మారాలంటే ఏసే మార్గమురా. ఆ ఏసే మార్గమురా. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, ఏసే సర్వం.
యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరా, యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరా. మనసును మార్చలేని మా కాళ్ళెన్ని ఉన్నా ఏమి ఫలితమురా, మనసును మార్చలేని మా కాళ్ళెన్ని ఉన్నా ఏమి ఫలితమురా. మతములతో మతిపోయిన నీకు యేసే మార్గమురా, మతములతో మతిపోయిన నీకు యేసే మార్గమురా, యేసే మార్గమురా, యేసే మార్గము సత్యం, యేసే జీవం, యేసే సారం, యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు జ్ఞానమే జీవమురా ఓ సోదరా. హల్లెలూయా. కాబట్టి దయతో దేవుని మాటలను హృదయంలో మన్నించుకోవాలి. నా దేవుడు నా కొరకు ఈ సమయంలో నీవు దేవుని సేవకులు చెప్పడంతోనే వినేసి నడుచుకోవాలి. నేను పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేయి, నిజ నిర్ధారణ చేసుకో. ఇది నీ జీవితం కొరకైన ఒక మంచి సలహా, మతం కొరకైనది కాదు. ఎప్పుడూ ఆలోచించు. నీ జీవితానికి దేవుడు నిన్ను ప్రేమించి ఇటువంటి అవకాశాలు నీకు ఇచ్చి ఇట్లాంటి కూడికలో నిన్ను నడిపించుకొని పునరుత్థాన రహస్యాన్ని నీకు విప్పుతున్నాడు. హల్లెలూయా. బయట లోకంలోకి వెళ్ళి నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, ఎంత భక్తి కార్యాలు చేసినా నీకు ఇలాంటి సత్యాన్ని నీకు దొరకడం అనేది, ఇవ్వడం అనేది కుదరదు. కేవలం మంచి మనసుతో వాక్యం వింటే నీకు అది అర్థమైపోతుంది. కనుక గమనించాలి. చెప్తున్నాము, పునరుద్ధానాలు 2 గుంపులుగా ఉన్నాయి. మొదటి పునరుద్ధానము యేసు ప్రభులో జీవించి మరణించిన వారికి, రెండవసారి లేపబడే గుంపు నిత్యము తీర్పు కొరకు నిత్యల పాలై హేయులై తీర్పు పొందే వాళ్ళకి వచ్చి, దీనికి దానికి 1000 సంవత్సరములో, ఈ 1000 సంవత్సరంలో మొదట లేపబడే గుంపులో నువ్వు ఉండాలి. అది నీ అవసరం, నువ్వు తెలుసుకోవాలి. నిన్ను ఎవ్వరూ బలవంతంతో ఏమి చేయలేరు, చేయకూడదు కూడా. నేను నీకు బలవంతంగా స్వార్థను రుద్దడం, నిన్ను బలవంతంగా ఏదో చెప్పేసి నిన్ను తీసుకొని చర్చిలో పెట్టుకోవడం, దీనిలో ఏం ప్రయోజనం? నిన్ను నేను గెలవచ్చు, కానీ నీ మనసును ఎవరు గెలుస్తారు? ఎవరు గెలవలేరు. నీకై మారితే చీటికలో పని. నీకు ఇష్టమైతే ఏం విషం కూడా తాగేస్తావు. నీకు ఇష్టమైతే శరీరానికి హాని కలపెట్టే వాటిని కూడా మంచిగా ఆహారంలా, ద్రవ పదార్థంలా, పానీయాలా సేవించాలి. అది నీకు ఇష్టంగా ఉండాలి. నీకు ఇష్టమైతే నువ్వు నమ్మి దేవునిలో జీవిస్తే రక్షణ పొందు. ఇవన్నీ కూడా పునరుద్ధానానికి సంబంధించిన విషయం. ఇదిగో ఇక్కడ అననీయ అనబడేంటి ఈ అనిలో దేవునిలో జీవించి పరిపూర్ణంగా నిద్రించినట్టు వ్యక్తి గుంపులో ఉండగలిగితే రేపు మొదట లేపబడే వాళ్ళలో అతను కూడా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మినా నమ్మకపోయినా, నేను నమ్మినా నమ్మకపోయినా, ఇది మాత్రం వాస్తవం. నీ నమ్మకాల మీద ఇక్కడ ఆధారాలు అవసరం లేదు. నువ్వు నమ్మింది వాస్తవమైతే ఆయన నిన్ను ఆ గుంపులో చేరుస్తాడు. లేదంటే 1000 సంవత్సరాలు తర్వాత లేపబడే గుంపు ఒకటి ఉంది, తీర్పు పొందే గుంపు. ఆ గుంపు క్రీస్తును అపహసించి, దీన్ని ఏమంటారు? రెండవ మరణము. చూడండి, చదువుదాం. ప్రజ్ఞా గ్రంథం 20వ అధ్యాయము చూడండి, గమనించాలి ప్రియులారా. 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత చెరలో నుండి విడిపింపబడతాడు. హల్లెలూయా. ఈ 1000 సంవత్సరాలు వీళ్ళు వెళ్ళి అక్కడ దేవుని రాజ్యంలో ఉండిన తరువాత మళ్ళీ దేవుడు సాతాను వదులుతాడు. ఈ పని ఏం తెలిసిన? దండించేది, శిక్షించేది. ఈ సాతానుడు దేనికి అధికారి తెలిసిన? పాతాళమునకు అధికారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి దేనికి అధికారి అంటే ఆయన? ఒకసారి మీకు ఆ రెఫరెన్స్ చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం 9వ
9వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. పాతాళపు దూత ఆ, వాటిపైన రాజుగా ఉన్నాడు. ఆ, హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. పేరు. గ్రీసు దేశపు భాషలో ఆ, వాని పేరు అపుల్లోయోను, హల్లెలూయా, సాతాను అని చెప్పబడింది. వాడు పాతాళానికి నాయకుడు. వీడు ఈ సాతానుడు అనబడేవాడు ఈ భూమి మీద ఎవరిని క్రీస్తు వైపు నుంచి పక్కకు తోసేశాడో వీళ్ళందరూ వెనకలేస్తారు. వీళ్ళు ఆ 1000 సంవత్సరాల తరువాత వీడు వచ్చి ఏంటంటే వీళ్ళని ఏం చేస్తుంటాడు, వీళ్ళని తీసుకొని పోతే రెడీగా ఉంటాడు. వీళ్ళు లేస్తారు. ఈ రెండవ గుంపు. మొదటి గుంపు ఏమో దేవుని రాజ్యానికి పోతారు, రెండవ గుంపు ఏమో పాతాళంలోకి పోవడానికి లేపబడతారు. వాళ్ళు కూడా లేపబడిన తరువాత తీర్పు జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పులోకి వెళ్ళే వ్యక్తులుగా మనం ఉండకూడదని ప్రభు యేసయ్య మన కొరకు శిక్ష పొంది మన కొరకు పాప మరణ నరకములను గెలిచి లేచి నీకు నాకు నిత్య జీవము కొరకు నేను ఆ మొదటి పునరుద్ధానంలో భాగస్థులు అవ్వాలనే దాని కొరకు ఆయన పునరుద్ధానుడై లేవు. ఆయన ఎందుకు లేచాడు తెలిసిన? మనల్ని లేపడానికి. ఇది ఎంత అయిపోయిన తర్వాత ఈ రెండవ గుంపు లేస్తారు. ఈ గుంపే నరక పాత్రంలోకి వెళ్ళారు. ఈరోజు అనగా ఈ యుగాలలో సత్యం తెలుసుకోకుండా మరి దేవునికి దూరంగా సృష్టికర్తకు దూరంగా బ్రతికి తమ జీవితాలను పాడు చేసుకున్న వ్యక్తులందరూ ఆ రోజు అక్కడ కనిపిస్తారు, ఆ తీర్పులో కనిపిస్తారు. యేసు ప్రభు స్వయంగా చెప్పారు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనము నుండి 29 వరకు. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్చుటకు తండ్రి అధికారం దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకి వచ్చెదరు. హల్లెలూయా. యేసయ్య చెప్పారు, దానియేలు ప్రవక్త చెప్పారు. ప్రవక్త ఏంటంటే ఆ యోహాను భక్తుడు పద్మాసు దీవులో పరవాసిగా ఉన్నప్పుడు పరలోకమునికి వెళ్ళి అక్కడి నుంచి దేవుని దగ్గర బోధించబడి ప్రకటన గ్రంథాన్ని దర్శన గ్రంథాన్ని లిఖించినప్పుడు అక్కడ కూడా చెప్పారు. 2 పునరుద్ధానం. మొదటిగా లేపబడేవాళ్ళు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేపబడతారు. వీళ్ళు లేచి క్రీస్తు స్వరాన్ని విని లేచి దేవుని దగ్గరికి 1000 సంవత్సరాల తరువాత మళ్ళీ వీళ్ళు వీళ్ళకి వాళ్ళకి మధ్య ఎడమ ఆంతర్యం 1000 సంవత్సరాలు. ఇంతవరకు వాళ్ళు సాతాను శిక్షలో ఉంటారు. నిత్యము హేయులవ్వడానికి దేవుని తీర్పు పొందడానికి ఇలాగని బైబిల్ మనకు దాటిగా సాక్ష్యమిస్తుంది. ప్రపంచ దేశాలలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో బైబిల్ లిఖించబడి ఉన్నది, ముద్రించబడినది. అన్ని బైబిల్లో ఏ సంఘంలో ఉన్నా ఏ సత్యం ఉన్నా అయినా కానీ ఎలాంటి మరి ఆక్షేపణ లేకుండా ఆ వాక్షణాలు అందులో కనిపిస్తాయి. మనము దేవునిలో జీవించి మనము చక్కగా జీవించి మనము చనిపోయినాం అనుకోండి, దేవుని రాజ్యం కొరకు మనము మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులై దేవునితో వెళ్ళాలి. మనము దేవుని యొక్క సన్నిధిని మనము హేళన చేసుకుంటూ తిరస్కరిస్తూ నిర్లక్ష్య వైఖరి కనపరుస్తూ ఏదో చెప్పుకుంటూ సాకులు చెప్పుకుంటూ భూమియే శాశ్వతమని ఈ మిద్దులు మేడలు ఇవే మనకు కనిపించేటివన్నీ కూడా ఇవే నిలకడగా ఉంటాయని మనము నిలకడగా ఇక్కడ ఉంటామని అనుకోవడం అవివే. మన ఆయుష్ ఎంతో మనకు తెలియదు. ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఎక్కడ చనిపోతామో చనిపోవడం అనేది తప్పకుండా జరుగుతుంది.
అయితే నిత్య స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోవడానికి ఈ భూమి మీద ఇప్పుడే ఒక గుంపులోకి చేర్చబడ్డాం. మతము అట్లా చెప్పుకొని మనము సృష్టించిన సృష్టికర్త మాటలను నిర్లక్ష్యం చేసిన యెడల మనము దేవునిలో జీవించలేదు. కాబట్టి ఆ తీర్పు పునరుత్థానంలోకి వెళ్ళే ప్రమాదము పొంచి ఉన్నదని మనము పసిగట్టగలుగుతున్నాము బైబిల్ ద్వారా. ఒకసారి మీకు చెప్తాను. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 9వ వచనం చదువుతాం. ఎవరు ఆ యొక్క తీర్పు పునరుద్ధానంలోనికి కీడు అనుభవించే పునరుద్ధానాలకు వెళ్తారో అడు వాక్యంలో చెప్పబడుతుంది. చూద్దాం ప్రియులరా. పిరికివారును, ఎవరండి? పిరికివారును, పిరికి వారును, అవిశ్వాసులను, అవిశ్వాసులను, అసహ్యులను, అసహ్యులను, నరహంతకులను, నరహంతకులను, వ్యభిచారులను, వ్యభిచారులను, మాంత్రికులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందిదురో ఇది రెండవ మరణము. ఇది రెండవ గుంపుకు సంబంధించినది. కాబట్టి నువ్వు ఏ గుంపులో ఉండవు, నువ్వే ఆలోచించు. ఇది నీ పర్సనల్ మ్యాటర్, నీ వ్యక్తిగతమైన విషయం. నీవు తీర్మానం చేసుకోవాల్సిన మ్యాటర్. బలవంతంగా ఎవరో రుద్దేది కాదు. ఇది మతాన్ని నీకు రుద్దడం కాదు. నీకు పోలి మాటలు చెప్పి మీరు తీసుకుపోయాడు పెట్టుకోని ఏదో గడుపుకునేది కాదు. కొంతమంది చెప్తుంటారు. ఒక సిస్టర్ చెప్తుంది, ఒక్కసారి రాక చర్చికి నీ కష్టాలన్నీ పోతుంది అని చెప్పేస్తుంది. నేను వెంటనే అక్కడికి వెళ్ళా. అమ్మా అది అబద్ధం. కష్టాలన్నీ పోతాయని యేసయ్య చెప్పలేదు. ఏం చెప్పాడు యేసయ్య? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. యేసయ్య తన శిష్యులతో ఏం చెప్పాడు చూడండి. లోకములో మీకు శ్రమ కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము కలిగునండి, నేను లోకములో జయించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు తప్పకుండా మంచిగా బ్రతకాలంటే చెడునని వదిలిపెట్టాలి. చెడ్డ వాళ్ళ మధ్యలో ఉండి నువ్వు మంచిగా బతికినావు అనుకో, నిన్ను అపహాస్యం చేస్తారు. నిన్ను ఏ రూపమైనా వాళ్ళ కోవలో మరి మార్చుకునేదానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి గిట్టదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు. ఎవరు కూడా చెడిపోవాలని మనస్ఫూర్తిగా అనుకోరు, బాగుపడాలనుకుంటారు. వాళ్ళు చెడిపోతున్నారంటే వాళ్ళ జ్ఞానేంద్రియాలకు అందలేదు సత్యం. వాళ్ళకి అవకాశం రాలేదు. వాళ్ళు అవకాశం వచ్చినా వినియోగించుకోలేదు. వాళ్ళకి అర్థం కావడం లేదు. కాబట్టి వాళ్ళు భూ సంబంధమైన విషయాలలో పడిపోయి టెన్షన్గా బ్రతికి దేవుని వాక్యాన్ని మిస్ చేసుకుంటున్నారు. దేవుని వాక్యము ఏమవుతుందట? మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసయ్య కూడా అలాగా మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు పాడుకున్న వచనములో పాట కీర్తన 119:50లో దావీదు చెప్పిన మాట. ఆ మాటను బలపరుస్తూ యేసు ప్రభు వారు 5వ అధ్యాయం 24వ వచనం యోహాను సువార్తలో చెప్తున్నాడు. చూడండి. నా మాట విని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా గ్యారెంటీగా చెప్పను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. కనుక గమనించాలి, మనకు ఒక మంచి సదవకాశం. భగవంత దేవుని సత్యం తెలుసు. మనం ఇబ్బంది పడవలసిన అవసరం. వాక్యం యోగ్యమైన మంచి మనసుతో వింటేనే అది అర్థం. దేవుని వాక్యానికి తప్పు పట్టేటట్టుగా అనుమానముతో కష్టతరంగా అదేదో మనల్ని తప్పు పడుతున్నట్టుగా ఉన్నది
అన్నట్టుగా దాన్ని మనం వింటే అది మనకు అర్థం కాదు. రిసీవింగ్ ప్రాబ్లమ్స్ అంటారు దాన్ని. నువ్వు తీసుకునే విధానం సరిలేనప్పుడు నువ్వు దానిని నమ్మే విధానం కూడా సరిగ్గా ఉండదు. నమ్మడంలో తేడా వచ్చినప్పుడు అనుసరించడంలో కూడా తేడా వచ్చేస్తుంది. కనుక ప్రభు వాక్యంలో చెప్తున్నాడు, నేటి దినంలో అననీయ యొక్క ప్రభువులో నిద్రించిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఈ పునరుద్ధాన విషయం గురించి మనకును ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా అననీయ అయిపోయింది, ఆయన జీవితం అయిపోయింది, ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు, ఆయన క్రియలు ఆయన వెంటే. ధన్యుడు. ఇంకా మనం బ్రతికున్నాం. మనం ఎన్ని పాపాలు ఎదుర్కోవాలి? పాపాలకి చిక్కిపోతామా, పాపాల్లోంచి తప్పించుకుంటామా? మనకు టాలెంట్ని బట్టి, మన యొక్క ఆలోచన బట్టి జరుగుతుంది. తప్పించుకోగలిగితే నీ జీవితం ఎంతో ధన్యం. తీర్పులోకి వెళ్లకుండా తప్పించుకునే దానికి నీకు సహాయము సలహా ఇచ్చేది ఈ బైబిలే. సేవకులను మనం ఎంతమంది కలిగి ఉన్నా, ఎన్ని చర్చిలు కలిగి ఉన్నా, మనం ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా, ఎన్నిసార్లు బైబిల్ రీడ్ చేసినా, చదివినా, మన హృదయంలో దాన్ని నిలుపుకోగలిగితేనే మన జీవితంలో మార్పు చేస్తుంది. మోటుతనమైన జీవితం, మన సున్నితమైన ఈ ఆత్మను నరకంలోకి బలవంతంగా చేసే పనులు ఈ శరీరం ద్వారా మనం చేసేస్తాం. మన ఆత్మ ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులు. అపరిశుద్ధమైన క్రియలకు వెళ్ళి, అపరిశుద్ధమైన కార్యాలకు వెళ్ళి, అపరిశుద్ధమైన సాంప్రదాయాలకు వెళ్ళి, అపరిశుద్ధమైన లోక ఆచారాలకు వెళ్ళి మన జీవితాన్ని, మన ఆత్మను పాడు చేసుకో. నీ ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకోవడానికి నీకు టాలెంట్ కావాలి. నీ ఆత్మ పరిశుద్ధంగా నీ జీవితాన్ని చక్కగా కాపాడుకోవడానికి నీకు చక్కటి ఏక ఆలోచన కావాలి. ఆ ఆలోచన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నీకు ఇవ్వడానికి నీకు అందుబాటులో ఉంటుంది. నీకు ఇష్టమైతే నువ్వు బైబిల్ని నమ్ము, యేసు ప్రభువుని నమ్ము, చర్చికి వెళ్ళు, క్రీస్తులో జీవించు. నీ పుట్టుక అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఎదుగుదలలో ఉన్నావు. ఇదిగో నీ ముందున్న సవాల్ మరణము. మరణము తరువాత ఏం జరగబోతుంది చెప్పండి? పునరుద్ధానం. హల్లెలూయా. మరణము తర్వాత పునరుద్ధానం ఒకటి ఉన్నది. నువ్వు మరణాన్ని సంధించినప్పుడు ఆ లోపలే నువ్వు పునరుద్ధానానికి సంబంధించిన జీవిత విధానం నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు ఆస్తి సంపాదించుకున్నావా, నువ్వు ఏది సంపాదించుకున్నా అన్ని విడిచిపెట్టేస్తావు, బంధువులందరినీ విడిచిపెట్టేస్తావు. నీకు కలిగినట్టు ఆస్తిని, నీకు కలిగినట్టు పేరును, పదవిని, నీకు కలిగినట్టు ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా వదిలిపెట్టేస్తావు. ఈ శరీరము రాలిపోవడంతో నీ ఆత్మకు ఈ శరీరముతో చేసినట్టే నీకు అనుకూలంగా చేసుకున్నవి ఏది వర్తించు. విషయం చేసిన నీ బంధువులే ఏడుస్తూనే ఉంటారు, నీ బంధువులే ఏడుస్తూనే ఉంటారు, కానీ మట్టిలో వేసేస్తారు. అంటే నీ శరీరానికి వాల్యూ లేదు. ఏడ్చిన వ్యక్తులు నిన్నెవరు కాపాడు? నిన్ను కాపాడేది ఒక్కటే, శిక్షలో నుంచి తప్పించేది మన కొరకు శిక్ష అనుభవించిన క్రీస్తే. రోమా 8:1 చెప్తున్నాడు, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు శిక్షలో నుంచి తప్పించుకోవాలి. ఏమిటి శిక్ష అంటే, రెండవ పునరుద్ధానములో రెండవ గుంపులో లేపబడబోతున్నారే వాళ్ళందరూ శిక్షకి వెళ్తారు. వాళ్ళందరిలో ఉన్న శిక్షను నువ్వు తప్పించుకోవాలంటే ఇప్పుడే నువ్వు ఎదుగుదలలోనే, నువ్వు శరీరముతో ఉన్నప్పుడే, నువ్వు మరణాన్ని సంధించడానికి ఎదుర్కొనేదానికి ముందుగానే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. మంచోళ్ళు చనిపోతారు, చెడ్డోళ్ళు చనిపోతేనే ఈ లోకం విడవడానికి అవకాశం. నరకానికి పోవాలన్నా చనిపోవాలి, పరలోకం పోవాలన్నా చనిపోవాలి. ఇది దేవుడు పెట్టినట్టు ఒక సూత్రం. అయితే నువ్వు పైకి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ దేవుణ్ణి ఎరిగి చక్కగా, నువ్వు కిందకి నరకంలో పాతాళంలోకి వెళ్ళాలంటే నీవు ఇష్టం వచ్చినట్టు. హల్లెలూయా. ఒక వచనం చదువుకొని ముగిచ్చేద్దాం. ప్రసంగి గ్రంథం చూడండి 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, సంతోషపడము. నీ యవ్వన కాలమందు నీ
హృదయంను సంతుష్టిగా ఉండనిమ్ము. సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము నీ చొప్పునను దృష్టి యొక్క ఇష్టము చొప్పునను వర్తింపుము. సుఖించము. వీటన్నిటిని బట్టి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. తాగు, తిను, అనుభవించు, నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. నిన్నెవరు అడ్డగించలేరు. నిన్ను అడ్డగించే పని ఇంకొకరికి లేదు. నీవే అడ్డగించుకోవాలి. నీ శరీరాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలి. నువ్వే నీ ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి. సాకులు చెప్పుకొని నీ శరీర కోరికలతో నిమగ్నమైపోయి ఆత్మకు ద్రోహం చేసే పని వద్దు. తీర్పు ఒకటి ఉందని గుర్తుపెట్టుకో అన్నాడు ఆ గ్రంథకర్త. నిన్ను ఎవరు అడ్డగించలేరు. ఒక నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నావు అనుకో, ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీని గురించి అనుకున్నాం. 4 ఉండాలి అనుకున్నాం. భార్య, భర్త, 2 బిడ్డలు. భర్త డ్యూటీకి వెళ్తుంటారు. భార్య ఆమెకి కలిగిన పని చేసుకుంటూ ఉంది, లేదా ఆమె కూడా డ్యూటీకి వెళ్తుంది అనుకుందాం. 2 వెళ్ళిపోయారు పెద్దలు. పిల్లలు ఏమైపోయినారు? ఒకరు కాలేజీకి, ఒకరు స్కూల్కి వెళ్ళిపోతారు. అందరూ 4 దారులకు వెళ్ళిపోయారు. ఎవరిని ఎవరు కాపాడలేరు. ఎవరిని ఎవరు సంరక్షించుకోలేరు. ఎవరిని ఎవరు ఏం చేసుకోలేరు. వాళ్ళు మంచి విషయాలు నేర్చుకొని మధ్యలో పెట్టుకొని గుట్టుగా వెళ్ళి భద్రంగా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఆధారం. నువ్వు కోట్ల రూపాయలు కలిగి ఉన్నా, నువ్వు ఎంతో పదవులు కలిగి ఉన్నా, నీ ప్రాణానికి ఉత్తరవాదులు ఎవ్వరు లేరు. నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి. నువ్వు యేసు ప్రభుని ఎరిగినట్లయితే, నేను చేస్తుంటాను ఉదయం లేస్తానే, ప్రభువా ఈరోజు జీవాన్ని ఇచ్చావు, స్తోత్రం. ఈరోజు నీ పని చేసుకుంటూ మంచిగా బ్రతుకు, నా జీవితాన్ని నేను కాపాడుకుంటాను. నేను 10 మందికి చెప్పేది కాదు, నా జీవితాన్ని నరకంలోకి వెళ్కుండా నేను కాపాడు. నన్ను కూడా లోకం నన్ను ఎదుర్కొంటుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది. నేను పడిపోకుండా నన్ను నేను కాపాడుకోవడానికి వాక్యాన్ని ఇక్కడ పెట్టు, నేను గుర్తులోకి తెచ్చుకొని నన్ను కాపాడు, తిరిగి నీ దగ్గర వస్తాను. ఉదయం అంతా అయిపోయింది, సేవ చేసుకుంటున్నాను, అందరి దగ్గరికి వెళ్తున్నాను, వస్తుంటున్నాను, అయితే దెయ్యాలు తోలుతుంటాను, రోగుల మీద చేతులు పెడుతుంటాను, అన్ని చేస్తుంటాను, ఇట్లాంటి కూడికలు చేస్తుంటాను. ఇదంతా మామూలుగా చెప్పాలంటే ఏం చెప్తారు తెలిసిన, దీన్ని ఇక సంవత్సరకం అంటారు లోక ప్రకారం. అది ఒక కీడు వాళ్ళకి. దాన్ని, ఆ కీడుని పూజారి వచ్చి ఏం చేయాలి కదా, వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో మంత్రాలు చదివి ఏదో పూజలు చేసి ఆ కీడును, ఆ దోషాన్ని తొలగిస్తారు. ఈ దోషం, కీడు అంటే ఈయన ఎత్తుకొని పోవాలి లెక్క అదే. అందుకే ఆయన పిలుస్తాం. ఆయన బలమైన వాడు, శక్తి అయిన వాడు. ఇవన్నిటిని ఎడం చేతి తీసుకొని పోయి దానిలో వేసేసి వెళ్ళిపోతాడు, నీకు లేకుండా తొలగిస్తాడు అని అర్థం. అలాగే మనం కూడా ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంటాం, సేవకులు కూడా వచ్చి, ప్రభువా కీడు, దోషము, పాపము, సాతాను శోధనలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు యేసు శక్తి కలిగిన నామంలో నిమిచే అధికారంతో తీసేస్తున్నాను అని ప్రార్థన చేసి దెయ్యాన్ని తోలేసిపోతాయి. ఈ దెయ్యం ఏం చేస్తుంది కృష్ణ, ఒరే వీడు ఎక్కువగా తిరిగేస్తున్నాడు కాబట్టి వేప చెట్టులో ఉండి కూర్చున్నాం, వీడు ఇంటికి పెట్టాడు, వీడితోనే పోతాం. ఈయన కానీ పడగొట్టినాం అనుకో, మొత్తం మంది మన యొక్క పార్టీలో చేరిపోతారు. కాబట్టి ఈడికి పడాలి దెబ్బ నా వెనకల్లే తిరుగుతుంటుంది. నేనేం చేస్తుంటా, ప్రభా స్తోత్రం, పని చేసేసిన, నువ్వు నాలో ఉండు, నన్ను ఇంటికి నడిపించు. అనుక్షణం దేవునితో చెప్పుకుంటా ఆయన కాపాడాడు అనుకో, నేను హ్యాపీగా సేవ చేసుకుంటాను. లేదంటే నన్ను కూడా సాతానుడు శోధించి, నేనే దేవుని ఆత్మతో నింపబడిన నేనే అంత భయంతో నేను బ్రతుకుతానంటే నువ్వు ఎలా బ్రతుకుతావు? అనుక్షణము సాతానుడు నిన్ను శోధిస్తూ, నిన్ను పడద్రోస్తుంటాడు, నీ ఆలోచనను తప్పుదారిలో అదంతా పడిపోతుంది. ఈవెన్ దేవునికి విరుద్ధంగా ఉచ్చరించే మాట కూడా తప్పు. అంచేత దేవుని శక్తితో ప్రార్థన సాధ్యమైనంత ప్రేమగా మాట్లాడాలి. దేవుని బిడ్డలుగా ఒకరికి సహాయం చేయాలి. హెల్పింగ్ నేచర్, యేసయ్య ప్రిన్సిపల్స్ అది హెల్ప్ చేయాలి. ప్రేమ కలిగి దేవుని వాక్యం, కక్ష సాధింపులు కాదు, ఈర్ష్యలు, ద్వేషాలు కాదు, అసూయలు కాదు, గర్వం కాదు, అవన్నీ పక్కన పెట్టి ప్రేమ, దయ, కరుణ మనం పంచిపెట్టగలగాలి.
పంచిపెట్టగలిగితే నువ్వు శక్తిమంతుడు. అన్నిటినీ కంట్రోల్లోకి తీసుకున్నావు. నీవు దేవుళ్ళు బ్రతుకు. నీ ఆయుష్ తీరిపోయింది. మరణంలోకి వెళ్ళటంతో ప్రభువు ఖాతాలో ఆయన ఒక దగ్గర పెట్టి రేపు ఆయన వస్తాడు. బోర యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. కాబట్టి మనం తెలుసుకోబోతున్నాం. మనము ఇలాగే పోతుంటే టైం అయిపోతుంది. అటువంటి కూడికలు అనమాట. కాబట్టి మనం కంట్రోల్ చేసుకున్నాం ముగించడానికి మనం సిద్ధం. కాబట్టి ప్రియులారా, దేవుని కృపను బట్టి నువ్వు రెండవ పునరుత్థానంలో నీవు లేపబడడానికి నీ మనస్సును తిన్నగా సత్యం వైపు మరలించు. నీకు అవకాశాలు ఉన్నాయి. నీకు దేవుని యొక్క సేవకులు తెలుసు. నీకు దేవుని మందిరాలు తెలుసు. దేవుని యొక్క సత్యం అర్థం చేసుకునే టాలెంట్ దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన టాలెంట్ నీకు ఇచ్చాడు. ఆ టాలెంట్తోనే ఇక్కడ భూమి మీద బ్రతుకుతున్నాం. ఆ టాలెంట్ని కాస్త మొదటి పునరుద్ధానం వైపు ఉంచగలిగితే, దాన్ని నమ్మితేనే దాని మీద దృష్టి ఉంచగలుగుతాం. దాని మీద దృష్టి ఉంచినప్పుడు ఈ భూమి మీద ఈ ఎదుగుదలలో మరణమునకు ముందు జీవించే ఈ కాలాన్ని మనం ఎదుగుతున్నాం. వయసు ఎందు ఎదుగుతూ ఉంటున్నాం. జ్ఞానం ఎందు ఎదుగుతూ ఉంటున్నాం. అన్ని రకాలుగా ఎదుగుతుంటాం. వయసు అయిపోతుంది. ఎంట్రుకలు తెల్లగా వచ్చేస్తుంటుంది. ఇదిగో ముఖమంతా ముడతలు పడిపోతుంటాయి. ఇదిగో ఈ పళ్ళు రాలిపోతాయి. ఇది ఇక కీళ్ళన్నీ సడలిపోతుంటాయి. ఈ పాదాలు మోకాళ్ళు నొప్పులు చేస్తుంటాయి. ఇదిగో నీకు వయసు అయిపోయింది. నీకే తెలిసిపోతుంది. ఇంకా నీకెంతకాలం ఆ విషయం వయసులో ఉండేటప్పుడు అనుకోం. అన్ని రిపేర్లు అయిపోయినప్పుడు అప్పుడు ముందుగానే యోచించు. నువ్వు ముందుగానే యోచించి దేవుని కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదిగో ఈ అననీయ మనకన్నా ముందే అతని పరిస్థితిని బట్టి ఒక్క వాక్యం చెప్తాను. దాన్ని చదివేసి ముగిచ్చేస్తాను. ప్రకటన గ్రంథం చూడండి. అతని పరిస్థితిని బట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము 13వ వచనం. 14, 13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. హల్లెలూయా. ఇప్పటి నుండి చనిపోయిన వాళ్ళు, ప్రభువులో నిద్రించిన వాళ్ళు ధన్యులు. మనం ఇంకా పాపపు లోకంలో ఉన్నాం. ఎటువంటి పాపాలను ఎదుర్కోవాలనో తెలియదు. ఎటువంటి దెయ్యపు చేష్టలను మనం ఎదుర్కోవాలో తెలియదు. మన శత్రువు మీద మనం ఇంకా ఎంత బలము ఉపయోగించి మనల్ని మన ఆత్మను రక్షించుకోవాలో తెలియదు. అయితే ఆయనకి ఏమైపోయింది? ఆయన టైము అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రేపు రాబోయే పునరుద్ధానంలో ఆయన భావిస్తాడు. ఆయన ధన్యుడు అని చెప్పాడు. చదివి ముగించాడు. నిజమే. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఆయన క్రియలు ఆయన దీన్ని ఎవరు తీర్పు చేసేది. వాళ్ళ క్రియలు వాళ్ళ కనుక జాగ్రత్త పడదాం. మొదటి పునరుద్ధానంలోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అందులో మన పేర్లు రాయడానికి
దేవుడు ఎప్పుడు ఇష్టం. అట్టి కృప కలిగి ముందుకు సాగుతాం. ఈ కుటుంబీకుల కొరకు మరి ఇక ప్రభువులో నిద్రించిన అననీయ యొక్క ఆత్మశాంతి కొరకు ప్రార్థన చేసి మనం దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. చివరి ప్రార్థన మరి పాస్టర్ సుందర్రాజ్ ప్రార్థించిన తర్వాత మనము ముగించుకొని మన కుటుంబానికి వెళ్దాం. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రములనైనా మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఘనమైన నామమును బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క నా తండ్రి ప్రభు ఆదరణ కూటం నిమిత్తమై ఒక చిన్న మందగా దేవా మేమంతా కూడా కలుసుకొని మీ నామాన్ని ప్రభు మహిమపరిచేటువంటి కృపను మా అందరు కూడా దయచేసినందుకు వందనాలు స్తోత్రములు. ప్రభా ఈ జ్ఞాపకార్థం కూడికలోనైనా మీ కృప మీ దయా సంకల్పం నీ కుటుంబం మీద ఉంచి అనేక మంది సమకూర్చుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అదే విధంగా దేవా విన్న వాక్యాన్ని మీ దైవ జనుల ద్వారా మాకు తెలియపరిచారు. ఈ కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కూడి వచ్చిన బంధువులు రక్త సంబంధం అందరూ జ్ఞాపకం చేసుకోండి. అందరికి కూడా ప్రభా మీ యొక్క వాక్యాన్ని తెలియపరిచినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. విన్న వాక్యాన్ని మదిలో ఉంచుకొని ప్రభా మీ యొక్క నా తండ్రి పునరుత్థానంలో మేమంతా కూడా నా తండ్రి కలుసుకోవడానికి ప్రభు సహాయం దయచేయండి. మీ కృపతో నింపండి. ఇప్పటి నుండి ప్రభు నందు మృతులు ధన్యులని సెలవిచ్చారు. మాకంటే ముందుగా అననీయ వెళ్ళాడని మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాం ప్రభు. కనుక నా తండ్రి సమయంలో మా యొక్క జీవితాలు మా ఈ భూమి మీద నా తండ్రి సరిగ్గా దేవా చక్కగా కట్టుకోవడానికి మీ నామములు అభివృద్ధి చెందడానికి ప్రభు మా క్రియలు మా యొక్క గుణాలు నా తండ్రి జీవితాలు మార్చుకోవడానికి సహాయం దయచేయమని అద్భుతమైన కార్యములు జరిగించమని కూడి వచ్చిన ప్రభు బంధుమిత్రులను కుటుంబాన్ని అందరిని కూడా ఆదరించండి. సేద దుర్చి సమకూర్చండి. మీ కృపతో నింపండి. ఎటువంటి సాతాను శోధనలు గాని ఎటువంటి ఇబ్బందులు గాని ప్రభా కుటుంబ సభ్యుల్లో గాని నా తను లేకుండా దూరపరచండి. ప్రత్యేకంగా నా తండ్రి అననీయాన్ని బట్టి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నా తను మేమంతా ఒక దినానికి ప్రభు మీ నా తండ్రి అననీయాల మేము కూడా ఎదుర్కోవాలని సెలవిచ్చారు. అందును బట్టి వందనాలు. కనుక సహాయం దయచేయండి. మీ కృపతో నింపండి. విన్న వాక్యాన్ని ప్రభు మా యొక్క హృదయం ఉంచుకొని మేము నా తను సిద్ధపడడానికి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగానైనా మేము ఫలించడానికి ప్రభువా సహాయం దయచేయండి. ఈ భూమి మీద అనేక మందికి ప్రభువా మేము ఒక సాక్షులుగా జీవించడానికి బ్రతకడానికి నైనా సహాయం దయచేయమని మీరు చూపించినటువంటి మాదిరి మీరు చూపించినటువంటి గుణగుణాలు దేవా మా యొక్క క్రియల రూపంలో నాకు వెల్లడిపరచడానికి ప్రభువా ఈ లోకానికి సాటిగా నాతో తెలియపరచడానికి నైనా సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించి మమ్మల్ని తగ్గించుకొని మీ ఘనమైన నామాన్ని హెచ్చించి మరొక దినంలో ప్రభా మేమంతా కూడా ఈ విధంగా మీ చిత్తం ఉంటే మేమంతా కూడా కలుసుకొని జ్ఞాపకం చేసుకుని మహిమపరిచి కృపను దయచేయమని నజరేయుడైన యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆశీర్వాదము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రభు మనలందరినీ అననీయ యొక్క కుటుంబ సభ్యులను ఆశీర్వదించి అననీయాను ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవాలని విశ్వాసముతో మనము ఎదురు చూస్తుండగా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములోను సమస్త ప్రశ్నాంశం ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకు. ఆమేన్. అందరికీ వందనాలు.